మరోసారి కాశ్మీర్ లోయ రక్తమోడింది. పెహల్గావ్ సమీపంలోని మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే బైసారన్ పట్టణంలో సుమారు 28 మంది అమాయకులైన టూరిస్టులపై ఆర్మీ యూనిఫామ్లో వచ్చిన ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులలో అత్యధికులు హనీమూన్ కోసం వచ్చిన దంపతులే ఉన్నారు. ఆ 15 నిమిషాల వ్యవధిలో ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి వారి పేరు మతం ఏంటో తెలుసుకుని మరీ చూసి కాల్చిపడేశారు. వారు హిందువులని రుజువు చేసుకున్న తర్వాతే కాల్పులు జరిపారని మహిళలు రోదిస్తూ చెప్తున్నారు. ఈ రోదనలను విన్న దేశం రగిలిపోతోంది. తాజాగా అత్యున్నత స్థాయిలో భద్రతా సమావేశం జరిగింది. సింధు జలాల విషయంలో 1960 నాటి ఒప్పందాన్ని పెండింగ్ లో పెట్టడం, అంటే ఇప్పటి నుంచి నీళ్లు వదలడం వదలకపోవడం భారత్ చేతిలో ఉంటుంది. ఇది పూర్తిగా రద్దు చేసినట్టు కాదు. పాకిస్తాన్ తో మొత్తం దౌత్య సంబంధాలు క్యాన్సల్, దౌత్య కార్యాలయాల మూసివేత, వాగా బార్డర్ మూసివేత ప్రకటించారు. ఇవన్నీ ఉగ్రవాదులతో సహా అంతా ఊహించారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఊహించింది. ఇంకా ఉద్రిక్తత పెరగాలనే కోరుకుంటోంది ఆ దేశపు ఆర్మీ. ఈ చర్యలలో కీలకమైన నిర్ణయం సింధు జలాల ఒప్పందం రద్దు మాత్రమే. నిజానికి నీటిని నిలిపివేశామనేది నిర్ణయం కాకుండా పూర్తి రద్దు అని నిర్ణయం తీసుకోవాల్సింది అని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి అప్పట్లోనే అన్యాయంగా ఆ జలాల పంపిణీ జరిగింది. ఆ ఒప్పందాల గడువు ఎలాగూ తీరింది కాబట్టి ఇక మనం ఖాతరు చేయాల్సిన పని లేదు. ఈ ఉగ్రవాద చర్య నేపథ్యంలో రద్దు చేయాల్సింది. అయితే ఒకటి, ఇప్పుడు ప్రకటించినవి అధికారికం, బయటకు చెప్పేవి మాత్రమే. బయటకు చెప్పనివి కొన్ని ఉంటాయి. అవి లీక్ అవ్వవు, లీక్ కానివ్వకూడదు కూడా. ఇంతకీ అదేంటో ఇప్పుడే తెలీదు. వాటికి ముందస్తు ప్లాన్, కసరత్తులు అవసరమవుతాయి. అయితే దేశ ప్రజల కోపానికి పట్టపగ్గాలు ఉండటం లేదు. పాకిస్తాన్ మీద యుద్ధం ఎందుకు చేయకూడదనే వాదిస్తున్నారు. ఏ రకంగా చూసినా ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన నరమేధమే బైసారన్ పట్టణంలోనూ జరిగింది. పట్టపగలు యథేచ్ఛగా కాల్పులు కొనసాగాయి. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలన్న పాత సిద్ధాంతాన్ని ఇప్పుడు భారతీయుడు నమ్మడం లేదు. కాశ్మీర్లో జరిగిన ఈ దారుణమైన దాడి ఖచ్చితమైన ప్రణాళికతో జరిగింది. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు లష్కరే తోయబాకు చెందిన అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ కు సంబంధించిన వారుగా గుర్తించారు. ఆర్టికల్ 370 రద్దు, భారత్ లో వక్ఫ్ చట్టం బిల్లు, కాశ్మీర్ అభివృద్ధి చెందుతూ ఉండటం, లక్షల సంఖ్యలో టూరిస్టులు వస్తూ ఉండటం పాకిస్తాన్ ఫ్రస్ట్రేషన్ కి కారణమైంది. మొన్నటికి మొన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ హిందువుల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే ఈ ఘాతుకానికి తెరతీశాయని అంటున్నారు. ఎందరో పాకిస్తానీయులు సాహసోపేత పోరాటం చేశారని, తమ ప్రాణాలను అర్పించారని పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టారు. దీని తర్వాతే పెహల్గావ్ లో ఉగ్రవాదుల దాడికి పాల్పడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వయాన ఆర్మీ చీఫ్ విద్వేషపూర్వకంగా ప్రసంగించడం, రెచ్చగొట్టడం వల్లే ఈ రక్తపాతం సంభవించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దాడికి చైనా బయట పడకపోయినా అనుమతించిందనే చెప్తున్నారు. ఎందుకంటే చైనా అనుమతి లేకుండా పాకిస్తాన్ ఇంతటి సాహసానికి ఒడికట్టదు. ఇక్కడ మనం కూడా కొన్ని విషయాలు సమీక్షించుకోవాలి. ఇంత పెద్ద దాడి జరుగుతుందంటే మన దేశానికి చెందిన కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాలు ఎందుకు పసిగట్టలేకపోయాయి? గత కొన్ని నెలలుగా ఓ 100 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు సరిహద్దులు దాటారన్న సమాచారం ఉండగా కూడా ఎందుకు అలర్ట్ కాలేదు? మన నేషనల్ సెక్యూరిటీ విభాగం ఏం చేస్తోంది? ఇంత పెద్ద దాడి వెనుక ఖచ్చితంగా బైసారన్ పట్టణానికి చెందిన స్థానికుల సహకారం ఉంటుంది. ఈ లెక్కన స్థానికులు ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరిస్తున్నారా అన్న అనుమానం రాకుండా ఉండదు. ఈ దాడిలో జరిగిన మరణాలు ప్రతి భారతీయుడి రక్తాన్ని మరిగిస్తున్నాయి. దాడికి పాల్పడిన 4 లేదా 5 ఉగ్రవాదులను మన బలగాలు వెంటాడి వేటాడి మట్టుపెడతాయి. కానీ దానివల్ల ఏం జరుగుతుంది? ఓ వారం రోజులు దేశవ్యాప్తంగా ఈ ఘటనపై డిబేట్లు మాత్రమే జరుగుతాయి. ఈ ప్లాన్ వెనుక ఉన్న పెద్ద తలకాయలు తేలికగా తప్పించుకుంటాయి. ఎక్కడో ఓ చోట సర్జికల్ అటాక్ జరపడం, ఉగ్ర నేతలను పాకిస్తాన్ లో వెతికి చంపడం చేసిన లాభం ఏముంటుంది? మళ్లీ దాడులు జరగకుండా ఆపగలమా అన్న ప్రశ్నలు మిగిలే ఉండనున్నాయి. అమాయక టూరిస్టులు బలి కావడంతో పర్యాటక రంగం అతిపెద్ద కుదుపుకు లోనైంది. వారంతా తమ టికెట్స్ ని, హోటల్ బుకింగ్స్ ని రద్దు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు పర్యాటకులతో కళకళలాడిన వీధులన్నీ మరోసారి బోసిపోనున్నాయి. గతంలో ఇజ్రాయెల్లోనూ ఇదే జరిగింది. ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలపై ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఊడిపడ్డ ముష్కరులు ఇలాగే కాల్పులు జరిపారు. మహిళలను, వృద్ధులను, అమాయకులను బందీలుగా మార్చుకున్నారు. దానికి ఇజ్రాయెల్ ఈ రోజు కూడా ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటికే హమాస్ ఉగ్రవాదులను, వారి నేతలను కూకటి వేళ్లతో ఏరిపడేసింది. ఇప్పుడు సరిగ్గా అదే మన దేశంలోనూ జరిగింది.
ఏప్రిల్ 22న జరిగిన దాడిలో ఎక్కడి నుండో కాశ్మీర్ అందాలను చూడ్డానికి వేలాది రూపాయలు ఖర్చు చేసి వచ్చిన అమాయకులు ఇప్పుడు మౌనంగా రోదిస్తున్నారు. ఉగ్రదాడి విషయం తెలియగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాము భారత్ వైపే ఉన్నామని స్పష్టం చేశారు. భారత్ తీసుకునే ఏ చర్యకైనా తమ మద్దతు ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దీనికో సెన్స్లెస్ కిల్లింగ్ అని వ్యాఖ్యానించారు. తమ మద్దతు భారత్ వైపేనని స్పష్టం చేశారు. దాదాపు అన్ని సభ్య దేశాలు భారత్లో జరిగిన దారుణాన్ని ఖండిస్తున్నాయి. ఈ సమయంలో అంతర్జాతీయంగా మనకు వస్తున్న ఈ మద్దతును భారత్ ఏ రకంగా ఉపయోగించుకోబోతోంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్నారు. హోంమంత్రి రాత్రికి రాత్రే కాశ్మీర్ కు చేరుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రాష్ట్ర డీజీపీ నళిన్ ప్రభాత్ తో పరిస్థితిని సమీక్షించారు. రోజంతా బాధితులను కలుసుకుని ఓదార్చడం చేశారు. మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయం మేరకే పాకిస్తాన్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. పాకిస్తాన్ తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేసి కాశ్మీర్ సమస్యను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. 1000 గొంతులు కోసైనా భారత్ ను రక్తమోడేలా చేయాలన్న వారి ఆకాంక్ష 28 మంది అమాయక టూరిస్టులను చంపడం ద్వారా నెరవేరింది. ఇప్పటికే పాకిస్తాన్ ఈ విషయంలో తమపై భారత్ బురద జల్లడం మొదలుపెట్టిందని ఆరోపణలు చేస్తోంది. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఒకరు ఈ దాడి తాము చేయలేదని, అసలు తమ సరిహద్దుకు దూరంగా ఉండే బైసారన్ చేరడమే చాలా కష్టమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇప్పటికీ పాకిస్తాన్ ఈ విషయంలో ఏ ప్రకటన చేయలేదు. ఘటనా స్థలంలో జరిగిన అనేక విషయాలను పరిశీలిస్తే పాకిస్తాన్ సైన్యం సహకారంతో పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అధికారులు చెప్తున్నారు. దాడి వెనుక ఎవరున్నారో కూడా స్పష్టంగా తెలిసిపోయింది. పహల్గాంపై ఉగ్రమూకల దాడి నేపథ్యంలో భారత్ ప్రతీకార చర్యలు దిగుతుందనే సందేహం పొరుగు దేశమైన పాక్ లో వ్యక్తమవుతోంది. అందులో భాగంగా పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఖాళీ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు అయింది. ఈ దాడిలో 28 మంది మరణించడంతో భారతదేశం నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందనే భయాందోళనలు పాకిస్తాన్లో నెలకొన్నాయనే వాదన వినిపిస్తోంది. అందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలను వెంటనే ఖాళీ చేయాలని పాక్ ఆదేశించినట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత ఇప్పుడు భారత్ అంటే పాకిస్తాన్ భయపడుతున్నట్టు కనిపిస్తోంది. పహల్గాం ఉగ్ర దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మీడియాకు వెల్లడించారు. అయితే ఈ దాడికి ప్రతీకారం ఖచ్చితంగా భారత్ తీసుకుంటుంది అని పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రదాడితో అలర్ట్ అయిన పాక్ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే భారత్ సరిహద్దుల్లోకి పాక్ యుద్ధ విమానాలను మోహరిస్తోందనే వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పటికే విమానాలు వైమానిక స్థావరాలకు బయలుదేరినట్టు సోషల్ మీడియాలో వాటి ట్రాకింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియంత్రణ రేఖ ఎల్ఓసి చుట్టూ హై అలర్ట్ జారీ చేసింది.